మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ స్రవంతి వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న దళిత మహిళ కొండి లక్ష్మి కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బొక్క వెంకటయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్కు ఫోన్ చేసి తక్షణమే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని బొక్క వెంకటయ్య ఆదేశించారు. ఎస్సీ సబ్సిడీ కింద 4.25 లక్షల పరిహారాన్ని వెంటనే అందించాలి. బాధితులకు 1 ఎకరం భూమిని వెంటనే సర్వే చేసి పొజిషన్ చూపించి ఆర్డర్ కాపీని ఇవ్వాలి. ఆత్మహత్యకు కారణమైన గ్రామ పంచాయతీ సెక్రటరీని తక్షణమే సస్పెండ్ చేయాలి. కమిషన్ చైర్మన్ ఆదేశాలకు వెంటనే స్పందించిన చేగుంట ఎంఆర్ఓ శ్రీకాంత్ బాధితులకు కేటాయించాల్సిన స్థలాన్ని పరిశీలించారు. సర్వే నివేదికను వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కు పంపిస్తున్నామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. అగ్రికల్చర్ చేసుకున్నట్టు ఉండాలి. చైర్మన్ బక్కి వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు కొండి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబానికి ఆసరా కోసము గవర్నమెంట్ ల్యాండ్లో నుంచి 1 ఎకరా కేటాయింపు విషయమై సర్వే నెంబర్ 97లో మోకా విచారణ కోసం ఇక్కడ రావడం జరిగింది. సో అక్కడ సర్వే చేసి బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత అక్కడ ఎంత గవర్నమెంట్ వేకెంట్ ల్యాండ్ ఉంది, దాని ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకుంటాం అనే విషయమే మేము విచారిస్తాము. దీని తర్వాత వాళ్ళకి కేటాయింపు చేయడం జరుగుతాం. మన కొండి లక్ష్మి మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం, చాలా దారుణం. మరి ఉద్యోగస్తులు కూడా ఎవల లక్ష్మణ రేఖ దాటద్దు, ఎవల విధులు వాళ్ళు చేయాలి. మరి ఒక దళిత మహిళను పట్టుకొని కాలు మొక్కించుకోవడం, ఆమెను హింసించడం, ఆ మానసిక వ్యాధి దట్టకోలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం. ఇది సభ్య సమాజం అందరూ కూడా తలదించుకునే విషయం. 79 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా ఎస్సీ వివక్ష ఉందంటే చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అంజయ్య గారి కుటుంబానికి ఎస్సీ కమిషన్ అండగా ఉంటుంది. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడినా తప్పకుండా ఆ కార్యదర్శిని సస్పెండ్ చేసి నేను నిష్పక్షపాతంగా మరి విచారణ జరిపించి మరి కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చిన. తప్పకుండా ఆదేశాలు వాళ్ళు కలెక్టర్ గారు అమలు చేస్తారు. మరి వాళ్ళకి వచ్చే నష్టపరిహారం కూడా 4,25,000 ఇమీడియట్గా ఏదన్నా అకౌంట్కి సప్లా నిధుల నుంచి అర్జెంటుగా అందజేయమని చెప్పి కూడా కలెక్టర్కు డైరెక్షన్స్ ఇచ్చిన, అవి కూడా ఇచ్చేస్తారు. మరి తహసీల్దార్ కూడా ఇప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ కూడా ఇప్పుడే విజిట్ చేసిపోతాడు. తప్పకుండా అది త్వరలోనే సర్టిఫికేట్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి, మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరి వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ దళిత మహిళకు న్యాయం జరిగే విధంగా మరి కుటుంబాన్ని ఆదుకొని, ఆ కుటుంబంలో ఒకడే కొడుకున్నాడు, ఆయనకు కూడా ఉద్యోగం వచ్చే విధంగా ప్రభుత్వంతో జిల్లా మంత్రితో మాట్లాడి మరి అవసరమైతే ముఖ్యమంత్రి కూడా మాట్లాడి తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనా ఎటువంటి సంఘాలు జరగద్దానంటే కఠినంగా శిక్షలు ఉండాలి. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ లైన్లో వాళ్ళు పనిచేయాలి, వాళ్ళ లిమిట్స్ ఉంటాయి. కానీ ఈ రకంగా చేయడం మొత్తం దుర్మార్గమైన చర్య. దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఏది ఏమైనా మరి అంజయ్య గారి వారు అధైర్యపడద్దు, ఎస్సీ కమిషన్ అండగా ఉండి మీకోసం కష్టంగా పనిచేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై భీమ్, జై హింద్.